ప్రైజ్లో హల్లెలూయ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా ఇతర హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట మరి కీర్తన భాగము 73 కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇశ్రాయేలీయుల ఎడల అంటే దేవుని ఎరిగిన వారు. రెండవదిగా మరి శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుని దయను ఎవరు మనము మరి పొందుకుంటాము అంటే దేవుని సన్నిధానంలో శుద్ధ హృదయం గలవారు ఎవరు అంటే మన యొక్క అపవిత్రత నుండి పాపం నుండి విడిపింపబడి పరిశుద్ధపరచబడిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారము 5వ అధ్యాయంలో మరి దేవుడు 22వ వచనం ప్రకారము మరి క్రీస్తు సంఘమును ప్రేమించి అది నిష్కలంకమైనను నిందారహితమైనను మరి ఏదైనా మరి వాక్యముతో ఉతక స్థానముతో మనం పరిశుద్ధపరచబడిన వారమైతే మరి మనం శుద్ధ హృదయం గలవారము అంటే మనలో పాపమును ఏలబడి చేయక, పాపమును అక్రమును అవినీతిని మనం ఏలుబడి చేయనివ్వకుండా మరి పరిశుద్ధపరచబడిన వారుగా దేవుని వాక్యం వెంబడి వెళుతూ దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి ముందుకు సాగుట వలన మనం పరిశుద్ధపరచబడిన వారు శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉండును, జాలి కలిగి ఉండును, ప్రేమ కలిగి ఉండును. ఆయన దయ వల్ల మాత్రమే మనము బ్రతుకుచున్నాము. మరి ఎప్పుడైతే మరి మనము మన జీవితంలో ఈ లోకానికి వేరుగా ఉండి పాపానికి వేరుగా ఉండి మనం బ్రతుకుతామో అప్పుడే మనం పరిశుద్ధపరచబడిన వారము, శుద్ధ హృదయం కలిగిన వారము. ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో అప్పుడే మనం శుద్ధ హృదయం గలవారము. శుద్ధ హృదయం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన దేవుడు మనకు దయాళుడే ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దావీదు అంటాడు 51వ కీర్తనలో, శుద్ధ హృదయం నాకు కలుగు చేయి, విశ్వపుతో నన్ను కడుగు, యెహోవా కంటే తెల్లగా కడుగు అనేసి మరి దావీదు మాట్లాడుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నన్ను దేవుడు నాతో ఏమని మాట్లాడుచున్నాడంటే మరి శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉంటాడని, నిశ్చయముగా దేవుడు దయాళుడుగా ఉంటాడండి. మన శుద్ధ హృదయం కలిగిన వారిగా ఉందాం. మన హృదయంలో మరి తెలిసి తెలియక ఏదైనా పాపం, అపరాధములు, తప్పిదములు ఏదైనా ఉంటే దేవుని యొక్క ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో పరిశుద్ధపరచబడి మరి ఆయన దయను ప్రేమను పొందుకుని వారిగా ఉందాం. ఇట్టి వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ ప్రేమ కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ ప్రేమ కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం
కలుగజేయుము నాలో నా